అక్కడ నందినీదేవి లక్ష్మణ్ ఇద్దరు వెళ్లి ఆకాష్ ముందు తల వంచి విష్ చేస్తున్నారు. అది చూడగానే గురుకి అయోమయంగా అనిపించింది. సార్, ఐఎమ్ సారీ సార్, కొంచెం లేట్ అయింది అని నందిని అంది. అక్కడ గురుని చూడగానే ఆకాష్కి గురికి మధ్య గొడవ జరిగిందేమో అనుకుంది నందిని. కానీ పక్కనే ఐశ్వర్య దెబ్బలతో ఉండడం వల్ల అసలు గొడవ ఎలా మొదలైంది ఉంటుందో అని ఆలోచిస్తూ అంచనా వేసే ప్రయత్నం వేసింది. ఆకాష్ ఐశ్వర్య అంటే ఎవరో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నందినికి బాగా తెలుసు. దాంతోపాటు ఆకాష్కి ఐశ్వర్య అంటే ఎంత ఇష్టమో కూడా ఆమెకి తెలుసు. డైరెక్ట్ ఆకాష్ జోలికి వెళ్తే బతికేందుకు అతను ఒక ఛాన్స్ ఇస్తాడేమో, బట్ ఐశ్వర్యను టచ్ చేస్తే ఆకాష్ అస్సలు ఊరుకోడు. ఆ విషయం కూడా నందినికి తెలుసు. నందినిని విష్ చేయడం చూసి ఐశ్వర్యను హాస్పిటల్లో జాయిన్ చేయండి అని ఆకాష్ ఆమెతో చెప్పాడు. షూర్ ఆకాష్ సార్, నేను వెంటనే తీసుకువెళ్తాను, మీరు కంగారు పడకండి అని అతనికి చెప్పి ఆకాష్ వైపు తిరిగింది. మేడం ప్లీజ్ రండి అని నందిని అనగానే ఐశ్వర్య ఆకాష్ వైపు చూసింది. అతను అలా చూడ్డం ఆమెకి అదే మొదటిసారి. ఐషు, ముందు హాస్పిటల్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని ఆకాష్ చెప్పగానే అతని వాయిస్లో బేస్ చూసి ఐశ్వర్య ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఐశ్వర్య హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆకాష్ పక్కనే ఉన్న లక్ష్మణ్ వైపు చూశాడు. లక్ష్మణ్, ఇక్కడంతా త్వరగా క్లియర్ చేయి, నాకింత క్రౌడ్ ఉంటే అస్సలు నచ్చట్లేదు. పైగా వీళ్ళు చూసి ఆ జాలి చూపులు చాలా ఎంబారెసింగ్గా ఉన్నాయి అని ఆకాష్ అనగానే ఓకే సార్, ఇప్పుడే చేసేస్తాను, జస్ట్ గివ్ మీ 5 minutes అని చెప్పి లక్ష్మణ్ అక్కడంతా క్షణాల్లో క్లియర్ చేసేశాడు. ఇప్పుడు చెప్పండి, అసలేంటి మీ గొడవ అని ఆకాష్ పక్కనే ఉన్న కూర్చుని లాక్కుని తీరిగ్గా కూర్చుంటూ జూలీ మాలతీల వైపు చూశాడు. ఆకాష్ ఎవరో ఏంటో తెలియకపోయినా అతను వెనుకున్న బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత జూలీ మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ చేస్తే వేరే ఆలోచన లేకుండా ఆమెను చంపేస్తాడేమోనని భయపడింది. అంతేకాకుండా ఆకాష్ని చూస్తుంటే ఏకంగా ఆ షాపింగ్ మాల్ మొత్తాన్ని క్షణాల్లో కొనేసేటట్టున్నాడు. అంతటి వాడి ముందు తనెంత అనుకుని జూలీ సైలెంట్గా ఉండిపోయింది. అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత గురు ఇక ఆమెను కాపాడలేడని మాలతికి అర్థమైంది. మాలతి ఆకాష్ వైపు కంగారుగా చూసి ఐఎమ్ సారీ, మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంది. హలో, అసలు గొడవ ఎలా స్టార్ట్ అయిందోనని అడిగాను, అది చెప్పకుండా సారీ చెప్తావేంటి అని ఆకాష్ చిరాగ్గా అడిగాడు. ఇదిగో ఈమె నన్ను రెచ్చగొట్టింది, నేను అలా చేయడానికి తనే కారణం అని తప్పంతా జూలీ మీదకి తోసేసింది మాలతి. అది విన్న వెంటనే జూలీ ఒక్కసారిగా కంగుతింది. వెంటనే మాలతి జుట్టు పట్టుకుని మెడను వెనక్కి వంచేసి ఓయ్, ఎవరే ఇదంతా చేసింది? తప్పంతా నువ్వు చేసి నా మీదకి తోస్తావేంటి? నీ కంటికి నేను మరీ అంత ముద్దపప్పులా కనిపిస్తున్నానా? నువ్వే కదా ఆ అమ్మాయి అందాన్ని చూసి ఓర్వలేక కావాలని గొడవ పెట్టుకున్నావు. పైగా తనని కొడితే నాకు డబ్బులిస్తానని ఆశ చూపించావు. మళ్ళీ ఇప్పుడేంటి నాదే తప్పన్నట్లు మాట్లాడుతున్నావు అని జూలీ ఆవేశంగా అంది. అబ్బా ఉసి పంది, వదలవే నన్ను, నా జుట్టు వదలు, నొప్పిగా ఉంది, వదలు మెంటల్దనా అంటూ మాలతి జూలీని తిడుతూ ఆమె చేతిలో నుండి తన జుట్టుని లాక్కుని ప్రయత్నం చేసింది. జూలీ పట్టు వదలని విక్రమార్కుల్లా మాలతి మీదున్న కోపాన్నంతా చూపిస్తూ మాలతిని కింద పడేసి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలుపెట్టింది. జూలీ కొట్టి దెబ్బల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జూలీని పిచ్చి పిచ్చిగా కొట్టింది మాలతి. మరోవైపు గురు బట్టలన్నీ చెమటలతో తడిసిపోయాయి. ఆకాష్ని చూసిన తర్వాత భయంతో అతని ఒళ్ళంతా వణికిపోయింది. ఇప్పుడు మాలతి చేస్తున్న పనికి గురుకి అసహనంగా అనిపించింది. భార్య మీద అతనికి ఉన్న అమితమైన ప్రేమ వల్ల ఆకాష్ ముందు ఓటమిని అంత సులభంగా అంగీకరించడానికి రెడీగా లేడు గురు. అలా అని ఆకాష్ అంత సాధారణమైన వాడని కూడా అనుకోవట్లేదు. ఒక్కసారి ప్రయత్నించి తన వల్ల కాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి అనుకున్నాడు గురు. వెంటనే తనకి 2 అడుగుల దూరంలో కింద పడున్న కత్తి తీసుకుని ఆకాష్ మీద వేటు వేయబోయాడు గురు. ఆ వేటు ఆకాష్ మీద పడడం కంటే ముందు గురు కత్తిని టంగమని తాకింది మరో కత్తి. గురుకి భయంతో కత్తి పట్టుకుని వణుకుతున్న చేతితోని ఆ కత్తి పట్టుకునే చేయి ఎవరా అని తలెత్తి చూసిన గురుకి తననే చంపేలా చూస్తున్న లక్ష్మణ్ కనిపించడంతో ఏడుస్తూ కత్తిని కింద పడేశాడు. కింద పడిన ఆ కత్తిని వంగి తన చేతిలోకి తీసుకున్నాడు లక్ష్మణ్. అన్నా, నువ్వా? నన్ను క్షమించన్నా అని లక్ష్మణ్ కాళ్ళ మీద పడ్డాడు గురు. కాలితో గురుని తన్ని చా, ముందే బాస్ కాళ్ళ మీద పడుంటే కనీసం బాస్ ఆలోచించేవాడేమో, ఇప్పుడు మాత్రం నిన్నసలు క్షమించే ఛాన్సే లేదు అని విసురుగా అన్నాడు. ఆ సౌండ్కి పోటాపోటీగా కొట్టుకుంటున్న జూలీ మాలతీలు కొట్టుకోవడం ఆపేసి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇన్నాళ్ళు ఏ మొగుడు పరపతి చూసి విచ్చలవిడిగా తిరుగుతుందో ఈ రోజు ఆ మొగుడంతటి వాడే మరొకరి కాళ్ళ మీద పడి క్షమించమని కోరటంతో సిగ్గుతో చచ్చిపోయినట్లయింది మాలతికి. ఐఎమ్ సారీ అండి, నా మూర్ఖత్వంతో మిమ్మల్ని పాతాళానికి పడిపోయేలా చేశాను అని మనసులోనే గురు కోసం బాధపడింది మాలతి. లక్ష్మణ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ముగ్గురిని ఎలా శిక్షించాలంటే నా పేరు విన్నా సరే వణికిపోవాలి అని ఆకాష్ ఆర్డర్ వేశాడు.
జూలీ భయంతో ఏడుస్తూ వచ్చి ఆకాష్ కాళ్ళు పట్టుకుని, సార్ సార్ ప్లీజ్ సార్, డబ్బుకి కక్కుర్తిపడి మేడంని కొట్టాను. కావాలంటే డైలీ మేడం దగ్గర ఉంటూ మేడంకి కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను సార్, ప్లీజ్ సార్ అని వేడుకుంది. ఆకాష్ జూలీని చూడడం కూడా ఇష్టం లేనట్లుగా ముఖం పక్కకు తిప్పేసి లక్ష్మణ్ని చూశాడు. లక్ష్మణ్ తన వెంట వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్తో, గాయ్స్, ఈ ముగ్గురిని తీసుకెళ్లి మన కంపెనీ గోడౌన్లో డార్క్ రూమ్ లో పడేసి లాక్ చేయండి. వారం రోజులు అట్లీస్ట్ వాటర్ కూడా ఇవ్వకుండా కడుపు మార్చండి. అప్పుడైనా మనుషుల విలువ తెలుస్తుందేమో అని చిరాగ్గా చెప్పాడు. మాలతి, గురు, జోలీ ఎంత మొత్తుకున్నా వినకుండా అక్కడి నుండి లాక్కెళ్లిపోయారు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని తీసుకెళ్లడం ఆలస్యం. ఆకాష్ చకచకా నడుచుకుంటూ బయటికి వచ్చి కారెక్కాడు. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి బయలుదేరాడు. ఆ సమయంలో హాస్పిటల్లో ఐశ్వర్య బెడ్ మీద నీరసంగా పడుకుంటే ఒక లేడీ డాక్టర్ ఆమెని చాలా కేర్ఫుల్గా చెక్ చేస్తుంది. ఐషు, నిన్ను ఇలాంటి సిట్యుయేషన్లో చూస్తానని కలలో కూడా అనుకోలేదు తెలుసా అని సానుభూతితో అంది లేడీ డాక్టర్. ఐఎమ్ ఫైన్ నౌ మాయా, డోంట్ వరీ అని ఐశ్వర్య చిన్నగా నవ్వింది. ఆ లేడీ డాక్టర్ పేరు మాయా. ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకురాగానే ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. తనకి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ని చూసి ఆశ్చర్యపోయింది ఐశ్వర్య. తన జూనియర్ కాలేజ్లో బ్యాచ్మేట్ మాయా. తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా ఒకే యూనివర్సిటీలో చేశారు. చాలా డేస్ తర్వాత మాయాని అక్కడ చూడడంతో హ్యాపీగా ఫీల్ అయింది ఐశ్వర్య. మాయా ఐశ్వర్య నుదుటి మీద తగిలిన గాయాన్ని క్లీన్ చేస్తూ బాధగా ఫేస్ పెట్టి, ఏంటి ఫైన్, చూడు ఇదెంత లోతుగా తగిలిందో, మినిమం 3 స్టిచెస్ అయినా వేయాలి, అసలే నువ్వు చాలా సెన్సిటివ్ అని మెత్తగా కసరింది. ఐశ్వర్య నొప్పితో అని అరవడంతో వెంటనే గాయాన్ని క్లీన్ చేయడం ఆపి లైట్ డోస్తో సెడేషన్ ఇచ్చింది మాయా. 2 మినిట్స్కే తల దిమ్ముగా అనిపిస్తూ తల మీద లైట్గా కదులుతున్న మాయా చేతుల్ని చూస్తూ, మాయా నాకేదో అవుతుంది, ప్లీజ్ డూ సంథింగ్ అని భయంగా అంది ఐశ్వర్య. మాయా ఐశ్వర్యని మాటల్లో పెడుతూ, నువ్వు చాలా సెన్సిటివ్ తెలుసా ఐషు, నిజంగా ఈ గాయాలని చూసైతే అనట్లేదు, కాలేజ్ డేస్లో కూడా ఇంతే సెన్సిటివ్గా ఉండేదానివి నువ్వు. అంతేకాదు ఎంత అందంగా ఉండేదానివి, అందుకే మన యూనివర్సిటీలో సగం మంది అబ్బాయిలు నీకు పడిపోయారు. ఇంకోటి తెలుసా, నీకు పెళ్ళైందని తెలిసినప్పుడు వాళ్ళెంత ఫీల్ అయ్యారు. పాపం, వాళ్ళలో ఇప్పటికీ నీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలానే ఉన్నారు అని చెప్తూనే ఉంది. బట్ లాస్ట్కి వచ్చేసరికి మాయ ఎంత ట్రై చేసినా ఐశ్వర్య మీద ఉన్న అసూయని దాయలేకపోయింది. అలా అని తన వృత్తికి ద్రోహం చేయాలనుకోలేదు. పేషెంట్గా తన ఫ్రెండ్ ఐశ్వర్యకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తుంది మాయ. ఐశ్వర్య కూడా ఆ రోజులు గుర్తు చేసుకుని బాధ నుండి టెంపరీగా రిలీవ్ అయ్యి చిన్నగా నవ్వుకుని, వాళ్ళెంత వెయిట్ చేసినా వేస్ట్ మాయా, నాకు పెళ్ళైపోయింది, నా భర్తతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇప్పటికైనా వాళ్ళని నా కోసం ఆలోచించొద్దు అని చెప్పు. మళ్ళీ గడ్డాలు మీసాలు పెంచుకుని తిరిగితే మా ఆయనకి సమాధానం చెప్పుకోలేను అని చెప్పింది. అప్పుడే స్టిచెస్ వేయడం కంప్లీట్ చేసి, ఐషు నేను నీ ఫ్రెండ్ని, నాతో కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని కోపంగా అడిగింది మాయా. మూసుకుపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరుస్తూ, అబద్ధం ఏంటి అని అయోమయంగా అడిగింది ఐశ్వర్య. మరి ఈ గాయాలు ఎలా అయ్యాయి, యాక్సిడెంట్ అని మాత్రం చెప్పకు, బికాస్ నీ చెంప మీదున్న వేళ్ల గుర్తులే చెప్తున్నాయి నీ హస్బెండ్ నిన్ను హెరాస్ చేశాడని. అయినా నీలాంటి అమ్మాయి మీద చేయి చేసుకోవడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయి, అయినా నువ్వు అలాంటి వాడితో హ్యాపీగా ఉన్నానని ఎలా చెప్తున్నావు అని ఆవేశంతో ఊగిపోయింది మాయా. అయ్యో మాయా, నువ్వు పొరపాటు పడుతున్నావు అని నీరసంగా చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య గొంతులో నీరసం విని గ్లూకోజ్ ఎక్కిస్తూ, ఇంకా కవర్ చేయాలని చూడు కైషు, నువ్వు చెప్పకపోయినా నీ హస్బెండ్ ఒక సైకో అని తెలుస్తుంది, అలాంటి వాడిని భరించాల్సిన అవసరం లేదు నీకు అని హితబోధ చేయాలని చూసింది మాయా. మాయా ఆకాష్ గురించి తప్పుగా మాట్లాడడం సహించలేని ఐశ్వర్య, మాయా నీకు నువ్వే ఏదేదో ఊహించుకోకు, నువ్వు అనుకుంటున్నట్లు ఈ గాయాలన్నీ నా హస్బెండ్ కొట్టడం వల్ల కాదు అని గడుసుగా అంది. మరి ఎలా అయ్యాయి అని క్యూరియాసిటీతో అడిగింది మాయా. ఎందుకంటే ఐశ్వర్య చాలా కూల్ పర్సన్, తనంతటి తాను ఎదుటి వ్యక్తిని గట్టిగా ఒక మాట కూడా అనలేనంత సెన్సిటివ్ పర్సన్. అలాంటి ఐశ్వర్యని ఇంత కసిగా ఎవరు కొట్టారో తెలుసుకోవాలనుంది మాయాకి. ఐశ్వర్య మాల్లో జరిగిందంతా చెప్పి, ఆకాష్ వాళ్ళకి బుద్ధొచ్చేలా చేసే వస్తాడు అని స్థిరంగా అంది. మాలతి జూలీలను కోపంగా చూస్తున్న ఆకాష్ రూపాన్ని తలుచుకుని, వాళ్ళని అంత ఈజీగా వదలడు అనుకుంది ఐశ్వర్య. ఐషు, బిగ్ షాట్స్తో రౌడీస్తో నీ హస్బెండ్ గొడవలకు పోవడం అవసరమా, నీ హస్బెండ్ నార్మల్ ఎంప్లాయ్, అలాంటి అతను వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తాడు అని అసహనంగా అంది మాయా. మాయ మాటల్లో ఆకాష్ పట్ల చులకన భావం కనిపించింది ఐశ్వర్యకి. నా హస్బెండ్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని చెప్పాలనుకుంది ఐశ్వర్య. అలా చెప్పాలంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చెప్పాలి. ఆకాష్ ఇప్పుడు నార్మల్ ఎంప్లాయ్ కాదని ఐశ్వర్యకి తెలుసు, కానీ ప్రెసెంట్ అతను ఏం చేస్తున్నాడు అనేది మాత్రం తనకి తెలియదు. అందుకే ఏం చెప్పాలో తెలియక ఆలోచనల్లో పడిపోయింది.
ఆకాష్ ఎంప్లాయ్ అని చెప్పుకోవడం ఐశ్వర్యకి ఇష్టం లేదేమోనని మనసులోనే తెగ సంతోషపడిపోయింది మాయ. ఐశ్వర్య కాలేజ్ డేస్ లో తనకొచ్చిన ఎన్నో ప్రపోజల్స్ ని రిజెక్ట్ చేసింది. వాళ్ళలో బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఐశ్వర్య మాత్రం ఏ ఒక్కరిని తన లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేసే అవకాశం ఇవ్వలేదు. అలా ప్రపోజ్ చేసిన వాళ్ళలో మాయ లవ్ చేసిన అబ్బాయి కూడా ఉన్నాడు. మాయ అతని మీద ఎంతో ప్రేమను పెంచుకుని ప్రపోజ్ చేసినా అతను అప్పటికే ఐశ్వర్యనే లవ్ చేస్తుండటంతో మాయ ప్రపోజల్ ని రిజెక్ట్ చేశాడు. ఎప్పటికైనా ఐశ్వర్యని తప్ప మరో అమ్మాయికి తన లైఫ్ లో స్పేస్ లేదని కరాఖండిగా చెప్పడంతో మాయ హర్ట్ అయింది. అదిగో అప్పటి నుండి ఐశ్వర్య అంటే విపరీతమైన అసూయ పెంచుకుంది మాయ. అంతమందిని రిజెక్ట్ చేసిన ఐశ్వర్య పెళ్లి చేసుకునే అతను ఈ వరల్డ్ లోనే ద బెస్ట్ పర్సన్ అయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా ఐశ్వర్య ఒక నార్మల్ ఎంప్లాయీని, అది కూడా ఒక అనాథని పెళ్లి చేసుకుంది అని తెలిసాక షాక్ అయింది. మాయ ముందు షాక్ అయినా ఐశ్వర్య అలా ఒక నార్మల్ ఎంప్లాయీని పెళ్లి చేసుకోవడంతో తన ఈగో సాటిస్ఫై అవడంతో ఐశ్వర్య మీద ఉన్న జెలస్ కొంచెం తగ్గింది. ఇంతలో గడేల్మని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు ఆకాష్. బెడ్ మీద నీరసంగా పడుకుని ఉన్న ఐశ్వర్యని చూసి మనసంతా భారం అవ్వగా ఒక్క అడుగులో ఆమెను చేరి అలాగే ఐశ్వర్యని హగ్ చేసుకున్నాడు ఆకాష్. ఆకాష్ మీదున్న బెంగతో ఐశ్వర్య కూడా ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఐశ్వర్యని క్షణం కూడా వదల్లేను అన్నట్లుగా తనని అలాగే కౌగిలిలో బంధించి, ఐషు ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు ఆకాష్. కొంచెం డ్రౌజీగా, ఇంకొంచెం నొప్పిగా ఉంది అని మత్తుగా చెప్పింది ఐశ్వర్య. ఆకాష్ కంగారు పడిపోయి ఐశ్వర్య ఫేస్ చేతిలోకి తీసుకుని, ఏమైంది, ఎక్కడ నొప్పిగా ఉంది అని అడుగుతుండగానే అతని భుజంపై సోలిపోయింది ఐశ్వర్య. నిస్పృహగా వాలిపోయిన ఐశ్వర్యని చూసి ఆకాష్ గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. ఐశ్వర్య రక్తం చిందించిన వాళ్ళకి ఆకాష్ అంత చిన్న శిక్ష విధించాడు అంటే అతని మనసులో ఇంకేమైనా ఉందా? మాయ వల్ల ఐశ్వర్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.